మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం నాయన. మేమేమై ఉన్నామో అది కేవలం నాయన మీ కృప మాత్రమే తండ్రి. మీ కృపలో ప్రభువా మీరు మమ్మల్ని రక్షించుకున్నారు. మీ కృపలో తండ్రి నాయన మీరు మీ సహాయం మాకు అనుగ్రహించారు నాయన. ప్రభువా మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభువా మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో తండ్రి కూడొచ్చిన మీ యొక్క ప్రియ బిడ్డలు ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సన్నిధిలో ఉన్న ఆనందాన్ని, మీ సన్నిధిలో ఉన్న సంతోషాన్ని, మీ సన్నిధిలో ఉండే ఆశీర్వాదమును అనుభవించే కృపా భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఈ సమయంలో తండ్రి మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ అమూల్యమైన మాటలు, మీ అద్భుతమైన మాటలు, శ్రేష్టమైన మాటల ద్వారా మీరు మాతో మాట్లాడి మీ నామాన్ని మీరు మహింపరచుకోమని మా ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ కూర్చుందాం. ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గతించిన సోమవారము, మంగళవారము, బుధవారము, అలాగే గురువారము 4 వారాలు భీమడోలు, ఏలూరు, ద్వారకా, తిరుమల, మచిలీపట్నము 4 ప్రాంతాల్లో దేవుని యొక్క పని చేయటానికి దేవుడు సహాయం చేశారు. అటువలే మచిలీపట్నంలో దేవుడు అద్భుతంగా పరిచయం జరిగించారు. అక్కడ చర్చిలో 16 సంవత్సరాలు బట్టి ఒక స్త్రీ మరి ఆరాధనకు వస్తుంది. కానీ ఆమెకు శాంతి లేదంట, నెమ్మది లేదంట. అయ్యా వచ్చి ఒకసారి ప్రార్థించండి అని ప్రార్థించినప్పుడు ఆమెలో ఉన్న దయ్యం బయటకు వచ్చింది. ఆవిడ అంటుంది, నా పేరు నాంచారమ్మ అంటుంది. నాంచారమ్మ. మొత్తానికి ప్రార్థన చేసిన వెంటనే కొద్ది నిమిషాలకు దేవుడు ఆ కుమార్తెను ముట్టాడు, స్వస్థపరిచాడు. అయిపోయింది. తిరిగి వచ్చినాక శుక్రవారం రాత్రి మన ప్రార్థన యథాస్థితిలో ఉపవాస ప్రార్థన జరుగుతున్నప్పుడు మరి ఎస్తేరు కూడా నేను వెళ్ళిపోతున్నప్పుడు వచ్చింది. అయ్యా నా కోసం ప్రార్థన చేయండి, రాత్రులు సరి నిద్ర పట్టట్లేదు, అర్ధరాత్రి లేచిపోతున్నాను, భయంగా దిగులుగా ఉంటుంది, అయ్యా నా కోసం ప్రార్థించండి అడిగినప్పుడు ఎస్తేరు కోసం ప్రార్థించినప్పుడు ఆమె కొద్ది నిమిషాల్లో కింద పడిపోయి నా పేరు దుర్గా అంటుంది. మొత్తానికి ప్రార్థన చేసిన తర్వాత భూని ఉన్నారు, అలాగే చాలామంది బిడ్డలు కూడా ఉన్నారు. మేమందరూ ప్రార్థన చేసిన తర్వాత ఆ కుమార్తెను ముట్టారు, స్వస్థపరిచారు. దయతో అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 9 నుంచి మనం 16 వచనాల వరకు దయతో ఒకసారి చదువుకుందాం. సీమోను ఒక మనుషుడు లోగడ ఆ పట్టణములో గారడి చేయుచు తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాడిని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడేవాడు ఇతడే అని చెప్పుకొనుచు అతని లక్ష్యపెట్టిరి. అతడు బహుకాలము గారడిలు చేయుచు వారిని విభ్రాంతి పరిచినందున వారు అతని లక్ష్యపెట్టిరి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిజం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిజం పొంది ఫిలిప్పును ఎడబాయుకుండి సూచక్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. మనం చదివిన ఈ లేఖన భాగంలో మనము ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. రక్షించని విశ్వాసము, ద ఫేత్ దట్ డజంట్ సేవ్. రక్షించని విశ్వాసం. చాలామందికి విశ్వాసం ఉంటుంది, కానీ ఆ విశ్వాసం వారిని రక్షించదు. మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. మనుషులు పైకి ఎంత మంచివారుగా ఉన్నారో అనేది పరిశీలిస్తారు, కానీ దేవుడు ఒక వ్యక్తి లోపల ఎంత మంచివాడుగా ఉన్నాడో దేవుడు చూస్తాడు. ఒకరోజు యేసుప్రభు వారి శిష్యులు వచ్చి యేసుప్రభు వారిని అడుగుతున్నారు. ఏమడుగుతున్నారంటే, ప్రభువా నాయనా పలానా ఆహారం మేము తినొచ్చా, పలానా తినకూడదా, పలానా తింటే మేము అపవిత్రులుగా మారిపోతామా అని ప్రభుని అడిగినప్పుడు మాట మనుషుని యొక్క నోటిలోకి వెళ్ళేది మనుషుని అపవిత్రపరచజాలదు, కానీ
మనుషుని యొక్క హృదయంలో నుంచి బయటకు వచ్చేదే మనుషుని అపవిత్రపరుస్తుంది. అనగా మనుషు హృదయంలో ఏముంటుంది? మనుషు హృదయంలో అసూయ, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, ఇవన్నీ కూడా ఈ బయటికి కనపడవండి. ఒక వ్యక్తిని మనం చూచినప్పుడు ఆ వ్యక్తి చూచేటప్పుడు మంచిగా కనిపించవచ్చు, మనం చూచి నవ్వచ్చు, మనం చూచి అతడు సంతోషంగా కనిపించవచ్చు, కానీ మనసులో తన యొక్క అభిప్రాయం మనకు అర్థం కాదు. చూడండి, అటువలే దేవుడు హృదయాలను పరిశీలించేవాడు. దేవుడు ఎవరు చెప్పండి? దేవుడు హృదయాలను పరిశీలించేవాడు. దేవుడు హృదయాలను పరిశీలించేవాడండి. కాబట్టి మనం చదివిన లేఖన భాగంలో 8వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం. ఎందుకనగా అప్పుడే దేవుని సంఘం అనేది స్థాపించబడ్డది. యేసుప్రభువు వారు ఆయన 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని ఆయన పరమునకు వెళ్ళిపోయి, ఆ వెళ్ళిపోతున్న సమయంలో శిష్యులను సమకూర్చి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని వారిని ఆజ్ఞాపించాడు. ఆయన శిష్యులకు ఆజ్ఞాపించిన తర్వాత శిష్యులు మేడ మిద్దె మీద 120 మంది కూడి వారు ప్రార్థన చేస్తూ ఉంటారు. 120 మంది వారు మేడ మిద్దె మీద ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ వారి పైన వచ్చినప్పుడు వారు దేవుని యొక్క వాక్యం చేత నింపబడి వారు గ్రామాల్లోనికి వెళ్ళి వారు దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉంటారు. అలాగా అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో దేవుని యొక్క సంఘం స్థాపించబడుతుంది. దేవుని సంఘం స్థాపించబడుతుంది. సుమారు మొట్టమొదటిసారిగా దేవుని సంఘం స్థాపించబడినప్పుడు 5,000 మంది ప్రభుని అంగీకరిస్తారు. 5,000 మంది పేతురు గారి యొక్క ప్రసంగానికి ఆకర్షితులై యేసుక్రీస్తు బోధ చేత వారు పట్టబడి బాప్తిజం మారు మనసు పొంది పశ్చాత్తాపం చెంది ప్రభుని వారు అంగీకరిస్తారు. అంగీకరించిన తర్వాత సంఘము క్షేమాభివృద్ధి చెందుతూ ఉంటుందండి. అయితే సంఘం విస్తరించబడుతుంది. యెరూషలేము అంతా కూడా దేవుని యొక్క బోధ చేత నింపబడింది. ఎక్కడ చూసినా మనుషులందరూ కూడా యేసుప్రభు గురించి మాట్లాడుతున్నారు. యేసుప్రభు దేవుడని ప్రకటించబడుతుంది, యేసుప్రభు రక్షకుడని ప్రకటించబడుతుంది. ఆ గ్రామంలో అందరూ కూడా ఎక్కడ చూసినా ఎవరి కోసం మాట్లాడుతున్నారంటే యేసుప్రభు గురించి మాట్లాడుతున్నారంట. టీ కోడి దగ్గర మాట్లాడిన యేసుప్రభు గురించేనంట, ఎక్కడ మాట్లాడిన యేసుప్రభు గురించేనంట. ఆ పట్టణం అంతా యేసుప్రభు బోధ చేత నింపబడినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న కొందరు మత పెద్దలు, అనగా మత పెద్దలైన వారు, పూజారులైన వారు అసూయ చేత నింపబడి ఎక్కడైతే వారి యొక్క లాభం పోతుందేమోనని, వారి వ్యాపారం పోతుందేమోనని, లేకపోతే వారి జీవన వృత్తి పోతుందేమోనని భయపడి వారు ఎలాగైనా సరే ఈ బోధన ఆపాలి, యేసుక్రీస్తు దేవుడని ప్రకటించబడుతున్న బోధ ఆపాలి, లేకపోతే ఇప్పుడు వరకు మనుషులందరూ మన దగ్గరికి వచ్చేవారు, మనుషులందరూ మన దగ్గరికి వచ్చి మనతో ప్రార్థన చేయించుకునేవారు, మనుషులు మన దగ్గరికి వచ్చి యాచనలు చేసుకునేవారు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు నమ్ముకుంటే మనుషులు మా దగ్గర రారు, కనుక మనం ఇప్పుడు ఏం చేయాలి? ఈ సంఘాన్ని మనము ఆపేయాలి, యేసుక్రీస్తు వార్తను ఆపేయాలి అని వారు ఏం చేశారంటే సంఘం పైకి శ్రమ తీసుకొని వచ్చారు. సంఘం పైన శ్రమను తీసుకొని వచ్చారు. ప్రభుని నమ్ముకున్న వారిని కొట్టడం ప్రారంభించారు, ప్రభుని నమ్ముకున్న వారిని హింసించడం ప్రారంభించారు, ప్రభుని నమ్ముకున్న వారు రాళ్ళుతో కొట్టి చంపడం ప్రారంభించారు. 7వ అధ్యాయంలో స్టెఫెన్ అని ఒక దైవ సేవకుడు ఉంటాడు, సువార్థికుడు. ఈ స్టెఫెన్ అనే సువార్థికుడు దేవుని వాక్యం ప్రకటిస్తున్నప్పుడు, యేసుక్రీస్తు దేవుడని బోధించినప్పుడు అక్కడున్న యూదులు మత్సరంతో నింపబడి రాళ్ళుతో కొట్టి స్టెఫన్ని చంపేస్తారండి. కావున యెరూషలేమంతా కూడా యేసుక్రీస్తు బోధ చేత నింపబడుట వలన అక్కడున్న వారందరూ కూడా ఏ విధంగానైనా సరే యేసుక్రీస్తు పరిచరణ ఆపాలి అని వారు కంకణం కట్టుకున్నారు. తద్వారా సంఘాన్ని హింసించినప్పుడు నమ్ముకున్న విశ్వాసులందరూ కూడా ఆయా ప్రాంతాలకు చెదిరిపోయారు, ఆయా దేశాలకు చెదిరిపోయారండి. అదే పరిస్థితుల్లో క్రీస్తు శకం 52లో తోమా భక్తుడు భారతదేశానికి వచ్చాడు. 8వ అధ్యాయం 1వ వచనంలో సంఘం పైన శ్రమ వచ్చిన తర్వాత క్రీస్తు శకం 52లో యేసుప్రభు శిష్యుడైన తోమా భారతదేశానికి ఆయన ప్రయాణమై వచ్చాడు. గనుక వారు వెళ్ళిన ప్రతి దేశంలో కూడా వారు సువార్త ప్రకటించారనేది మనం చూస్తున్నామండి. అదే సమయంలో యెరూషలేములో సౌలు అనే ఒక పరిసయ్యుడు ఉన్నాడు. ఈ సౌలు అనే ఒక వ్యక్తి సంఘాన్ని అతి భయంకరంగా అతడు హింసిస్తున్నాడు. క్రైస్తవులను ఇంటిలోనికి చొచ్చి
ఈడ్చుకొని వచ్చి బయటికి తీసుకొని వచ్చి వారిని రాళ్ళతో కొట్టి చంపేస్తున్నాడండి. 8:3 చదవండి. అపోస్తల కార్యము 8:3 సౌలైతే ఇంటింట చొచ్చి సంఘమును పాడు చేయుచుండెను. సౌలైతే ఇంటింట చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలో వేయించి సంఘమును ఏం చేస్తున్నాడంటే పాడు చేస్తున్నాడు. ఇలా జరుగుతున్న సమయంలో ఏమైందో తెలుసా? సంఘమంతా కూడా చెదిరిపోయారు. సంఘమంతా చెదిరిపోయారు. ఆయా దేశాలకు ఆయా ప్రాంతాలకు వారు చెదిరిపోయారండి. కాబట్టి యెరూషలేములో సంఘము హింసించబడుతున్నందున విశ్వాసులు యోదయ సమరయ మిగతా దేశాలంతటికీ వారు చెదిరిపోయారండి. కాబట్టి క్రీస్తు సందేశం అనేది ప్రకటించబడుతున్నప్పుడు ఎల్లప్పుడూ 2 రకాల వ్యక్తులు ఉంటారండి. దేవుని సువార్త ప్రకటించబడేటప్పుడు 2 రకాల వ్యక్తులు ఉంటారు. ఒకటి నిజమైన విశ్వాసులు, రెండోది అబద్ధ విశ్వాసులు. Whenever the gospel is proclaimed, there are 2 types of people. One is fake followers, the second is true followers. దేవుని సువార్త ప్రకటించబడుతున్న 2 రకాల విశ్వాసులు. ఒకటి నిజమైన విశ్వాసులు, రెండోది బూటకపు విశ్వాసులు. అదే మనం చూస్తున్నాం. ఫిలిప్పు అనే దైవ సేవకుడు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? మనం చదివిన మాట అదేనండి. ఫిలిప్పు దేవుని రాజ్యము గూర్చియు యేసుక్రీస్తు నామాన్ని గూర్చియు సువార్త ప్రకటించుండగా వారు అతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిజము పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిజము పొంది. ఈ జన సమూహములో సీమోను ఒక వ్యక్తి కూడా నమ్మి బాప్తిజము పొందాడండి. ప్రియమైన సంగమ, ప్రియ దేవుని బిడ్డ, ప్రియ దేవుని జనాంగమా, అయితే ఈ వ్యక్తి నమ్మాడు, కానీ ఈ వ్యక్తిలో పరిపూర్ణమైన మార్పు లేదు. ఈ వ్యక్తిలో మారు మనసు లేదు. ఈ వ్యక్తిలో పశ్చాత్తాపం లేదు. అర్థం చేసుకుని క్రైస్తవ్యానికి మారు మనసు, పశ్చాత్తాపం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశాలు. మారు మనసు, పశ్చాత్తాపం. మారు మనసు అంటే మనసు మారడం. పశ్చాత్తాపం అంటే చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తము చెందడము. ఇవి క్రైస్తవ్యానికి చాలా ప్రాముఖ్యమైనవి. ఈ వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చాడు, కానీ ఈ వ్యక్తి యేసుక్రీస్తునందు నిజమైన విశ్వాసిగా జీవించలేదండి. చూడండి, గోధుమలు గురుగులు అనేవి ఉంటాయి. గోధుమలు గురుగులు చూడటానికి ఒకేలాగా ఉంటాయండి. గురుగులు కూడా గోధుమలాగే ఉంటాయి. గోధుమలాగానే ఉంటాయండి. కానీ దాన్ని మనం కనుగొనడం చాలా కష్టం. లూకాసు వార్త 8:6 వీరెవరో తెలుసా? అనగా ప్రభు యొక్క నామం పేరట ప్రభునందు విశ్వాసం ఉంచకుండా కేవలము భౌతికపరమైన కొన్ని విషయాలు చూచి ఆనందించి ప్రభులో సంతోషించేవారు ఎలాంటి వారో తెలుసండి? వీరు రాతి నేల పైన పడిన విత్తనం వంటి వారండి. చదవండి, లూకా 8:6. మరికొన్ని రాతి నేల మీద పడి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయెను. అనగా చెమ్మ అనగా వాక్యం లేనందున. వాక్యం లేకపోతే ఒక వ్యక్తి ఎండిపోతాడండి. భౌతికంగా మాత్రమే కాదండి, ఆధ్యాత్మికంగా ఎండిపోతాడు. చూడండి, వాక్యం లేని వారు బైబిల్ ఏమంటుందంటే వారు నాశనమైపోతారండి. వాక్యం లేని వారు ఏమవుతారు? నాశనమైపోతారు. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీరు బహుగా ఫలిస్తారు. మీరు బహుగా ఫలించాలని దేవుని యొక్క చిత్తము. మీరు బహుగా ఫలించడం వల్ల ఎవరి నామం మహింపరచబడుతుంది? తండ్రి నామం మహింపరచబడుతుంది. కనుక దేవుని నమ్ముకున్న ప్రజలు, దేవుని నమ్ముకున్న బిడ్డలు, వారు దేవుని వాక్యంలో ఫలించాలి. ఫిలిప్పు దేవుని సువార్త ప్రకటిస్తున్నాడు. సీమోను చూడటానికి, బాహ్యంగా సీమోను చూడటానికి చాలా మంచి వ్యక్తిగా కనిపిస్తున్నాడండి. ప్రవక్తన బాగానే ఉంది. చూడండి, మేలి పండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు. మేలి పండు చూడటానికి బయటికి ఎలా ఉంటుంది చెప్పండి? చాలా బాగుంటుంది. కానీ అది ఇప్పితేనే అందులో ఏముందో అర్థమవుతుంది. ఇక్కడ సీమోను కూడా చూడటానికి మంచి వ్యక్తిగా కనిపిస్తున్నాడు. చూడటానికి భక్తిపరుడుగా కనిపిస్తున్నాడు. చూడటానికి
దేవుణ్ణి అంగీకరించిన వ్యక్తిగా కనిపిస్తున్నాడండి. కానీ ఇతడి జీవితంలో నిజమైన మార్పు అనేది లేదు. నిజమైన మార్పు అనేది లేదండి. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని సంగమా, చూడండి ఈ దినాల్లో చాలామంది ఇలాగే ఉంటారండి. చూడటానికి బయటికి బాహ్యంగా చూడటానికి బాగానే ఉంటారు, విశ్వాసులుగా కనిపించవచ్చు, నీతిమంతులుగా కనిపించవచ్చు, భక్తిపరులుగా కనిపించవచ్చండి. కానీ వారి హృదయం ఎలాగుంటుందో తెలుసా? చెడిపోయినదిగా ఉంటుంది. ఒక వ్యక్తి ప్రభుని అంగీకరించాడని చెప్పడానికి 3 విషయాలు ఉన్నాయండి. 3 విషయాలు. ఒకటి, ఒక వ్యక్తి ప్రభుని విశ్వసిస్తాడు, హీ బిలీవ్స్. రెండోది విధేయత చూపిస్తాడు. మూడోది ప్రభుని ఎడబాపకుండా ప్రభులో జీవిస్తాడు. ఒకటి విశ్వాసంలో జీవిస్తాడు, రెండోది విధేయుడిగా జీవిస్తాడు, మూడోది ప్రభుని విడిచిపెట్టకుండా జీవిస్తాడు. ఈ 3 క్రైస్తవ విశ్వాసానికి మూలం. ఒకటి విశ్వాసంలో జీవిస్తాడు, రెండోది విధేయుడిగా జీవిస్తాడు, మూడోది కొనసాగుతాడు, ఆగిపోడు. ప్రియమైన సంగమ, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని జనాంగమా, చూడండి మనం బైబిల్లో మనకి అనేక పర్యాలు బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? బైబిల్ మనకు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మనము ప్రభులో మనము జీవించేటప్పుడు, ప్రభులో మనము బ్రతికేటప్పుడు విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండుట అసాధ్యం. తన యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడని నమ్మాలంట. చూడండి, రైతు హెబ్రీ రాసిన పత్రిక 11:6 చదవండి. 11:6. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలను కదా. తన యొద్దకు వచ్చేవారు ఏ నమ్మాలి తెలుసా? తన యొద్దకు వచ్చేవారు దేవుడి ద్వారా ఫలం ఇస్తాడని నమ్మాలి. ఫలాన్ని, అభివృద్ధిని కలగజేసేవాడు దేవుడు అని నమ్మాలి. కాబట్టి మనము చూచినప్పుడు బైబిల్ మనకి ఏం చెప్తుందో తెలుసా? నిరంతరము మనము క్రైస్తవ విశ్వాసంలో మనము జీవించాలండి. క్రైస్తవ విశ్వాసంలో జీవించాలి. అయితే కొన్ని పర్యాయాలు క్రైస్తవ విశ్వాసం అనేది సన్నగిల్లిపోతుంది. క్రైస్తవ విశ్వాసం సన్నగిల్లిపోతుంది. మత్తయి సువార్త 13:24 యేసు ప్రభువు వారు ఒక ఉపమానం చెప్పాడండి. విత్తువాడు గురించిన ఉపమానం, ద ప్యారబుల్ ఆఫ్ సోవర్. మత్తయి సువార్త 13:24 చదవండి. ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనాలు విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. ఆ మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను, చూడండి, గోధుమల మధ్యన శత్రువు అనగా, శత్రువు అంటే ఎవరు తెలుసా? అపవాది. శత్రువు అంటే ఎవరు చెప్పండి? సాతానుడే చర్చిల్లో కొందరిని పెడతాడు, అబద్ధ క్రైస్తవులను పెడతాడు. ఎందుకో తెలుసా? మిగతా వాళ్ళని పాడు చేయటానికి. ఎందుకంటే అందరూ ప్రభుని అంగీకరించి దేవుని మార్గంలో జీవిస్తే అపవాదికి ఇష్టం ఉండదండి. అపవాది ఆది నుండి వాడు హంతకుడని బైబిల్ చెప్తుంది. ఆది నుండి వాడు హంతకుడై ఉన్నాడు. యోహాను సువార్త 8:44 ప్రభు చెప్తున్న మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, దయతో చూడండి, ఆది కాండం మా యోహాను సువార్త 8:44 మీ తండ్రి దురాశను నెరవేర్చుకోనుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు. వాడు సత్యములో నిలబడ్డండి. చూడండి, అపవాది అనేవాడు ఈ దినాల్లో చాలా భయంకరంగా తప్పుడు సువార్తను సంఘాల్లో బోధిస్తున్నాడు. ఈ మరి ముఖ్యంగా ఈ తప్పుడు సిద్ధాంతాలు ఎక్కువ ఈ రోజుల్లో టీవీలో వచ్చేస్తున్నాయి. టీవీలో భయంకర తప్పుడు సిద్ధాంతాలు, కల్పనా కథలు, పెట్టగథలు. చూడండి, బైబిల్ ఏమంటుందంటే 2 తిమోతి రాసిన పత్రిక 2 తిమోతి రాసిన పత్రిక 2 తిమోతి 3 అధ్యాయము 2
ఓకే, మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం చదవండి. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు చూడండి, మోసపరచు ఆత్మలయందును దెయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులవుతున్నారు. చాలామంది ఈ దినాల్లో చూడండి, దేవుని వాక్యం కాని వాటిని విని విశ్వాసులు భ్రష్టులుగా మారిపోతున్నారు. అపవాది వాడి యొక్క ముఖ్య గురేటి తెలుసా? ప్రభుని నమ్ముకున్న వారిని సహితము మోసపరచాలి. ప్రభుని నమ్ముకున్న వారిని సహితం ఏం చేయాలి? మోసం చేయాలి. చూడండి, ఈ లోకంలో 2 రకాల మతాలు ఉన్నాయి. దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ రిలీజియన్. 2 రకాల మతాలండి. ఒకటి నిజము, 2 అబద్ధం. ఒకటి నిజము, 2 అబద్ధం. చూడండి, ఈ లోకంలో మనం చాలా పర్యాయాలు హిందువులు అంటాము, ముస్లింలు అంటాము, క్రైస్తవులు అంటాము, బౌద్ధులు అంటాము, జైన్లు అంటాము, ఇలా రకరకాల మతాలు చెప్తాం. ఈ రకరకాల మతాల్లో ఒకటి మాత్రమే నిజము, రెండోది అబద్ధం. There is one thing is true, there are others are false. అయితే మనం తెలుసుకోవాల్సింది, ఒకవేళ బైబిల్ కాని విశ్వాసము క్రైస్తవులు నమ్మినా అది అబద్ధ విశ్వాసమే, అది కూడా హిందువుల విశ్వాసంతో సమానమే. చూడండి, మనము యేసుక్రీస్తు విశ్వాసమందు మన నిలకడ లేకుండా ఒకవేళ మనం రకరకాల సిద్ధాంతాలు పెట్టుకొని మనం జీవించిన మన విశ్వాసం కూడా ఎలాంటి విశ్వాసంగా ఉంటుంది? అబద్ధ విశ్వాసంగా ఉంటుందండి. కాబట్టి ఈ గారెడి సీమోను చూడటానికి చాలా అద్భుతమైన వ్యక్తిగా ఉన్నాడండి. చాలా అద్భుతమైన వ్యక్తిగా ఉన్నాడు. చూడటానికి చాలా మతపరమైన వ్యక్తిగా ఉన్నాడండి. కాబట్టి ఇతని భక్తి చూచి పిలుపు ఏం చేశాడు తెలుసా? ఈయనకి బాప్తిజం ఇచ్చాడంట. ఇతని భక్తి చూసి పిలుపు ఏం చేశాడు? బాప్తిజం ఇచ్చాడు. ఎందుకంటే చాలా భక్తిపరుడుగా ఉన్నాడు. బాప్తిజం ఇచ్చాడు. కానీ బాప్తిజం ఇచ్చిన ఈ వ్యక్తిలో ఏం రాలేదు? మార్పు అనేది రాలేదు. కొన్ని పర్యాయాలు నేను కూడా కొందరికి బాప్తిజం ఇచ్చేస్తాను, వారు మారుమనసు లేకపోయినా. కానీ నేను తీర్పులోకి రానండి. తీర్పులోకి వచ్చేవాడు ఎవరు తెలుసా? మనుషుడు. తీర్పు తీర్చేవాడు దేవుడు. తీర్పు తీర్చేవాడు దేవుడు అండి. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘం, బైబిల్ ఏమంటుందో తెలుసా? బైబిల్ చాలా స్పష్టంగా తెలియపరుస్తుందండి. ఇక్కడ గారెడి సీమోను తన గురించి తాను చాలా గొప్పగా ఊహించుకున్న దేవుడు అనబడేవాడు ఇతడే అని అతని గురించి గొప్పగా తన ఆలోచన కలిగి ఉన్నాడండి. దానికి కారణం ఏంటో తెలుసా అండి? గర్వం అండి. చూడండి, ఇతను బాప్తిజం పొందిన ఇతరుల గర్వం పోలేదు. చూడండి, గర్వం అనేది చాలా భయంకరమైన సమస్య. గర్వం అనేది, ప్రైడ్ అనేది చాలామంది దేవుడిని నమ్ముకున్న ప్రజలను దేవుని ఆశీర్వాదాల నుంచి దూరంగా ఉంచుతుంది. గర్వము నాశనానికి ముందు ఏం నడుస్తుంది? నాశనానికి ముందు గర్వం నడుస్తుందంట. నాశనానికి ముందు గర్వం నడుస్తుందండి. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి గర్విష్ఠుడిగా జీవిస్తున్నాడు. చూడండి, ఒక వ్యక్తిలో గర్వం ఉంటే ఆ వ్యక్తిలో విశ్వాసం ఉండదు. గర్విష్ఠులు దేవుని రాజ్యానికి వారసులు కాదు. ద ప్రైడ్ పర్సన్ కెనాట్ హ్యావ్ ఎ ఫేత్. గర్విష్ఠులకు విశ్వాసం ఉండదండి. చూడండి, ఇతనుకున్న పేరు తెలుసా? గారడి సీమోన్. ఏం సీమోన్ చెప్పండి? గారడి సీమోన్. గారడి చేసేవాడు. గారడి అనగా యేసుప్రభువారు ఆయన పుట్టినప్పుడు కూడా యేసుప్రభువారు చూడటానికి తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. తూర్పు దేశపు జ్ఞానులు అనగా ఏదైతే ఇక్కడ ఉపయోగించబడిందో అదే పదము జ్ఞానులు కూడా ఉపయోగించబడిందండి. కాబట్టి ఈ జ్ఞానులైన వారు ఎవరో తెలుసా? వీరు జొరాస్ట్రియిజం నుంచి వచ్చిన వారండి. వీరు పర్షియా పూజారులు, పర్షియా మతస్థులండి. వీరు ఖగోళ శాస్త్రము, జ్యోతిష శాస్త్రము, జాతకము నమ్మేవారండి. ఇప్పుడు దీని అర్థం ఏంటో తెలుసా? గారడి సీమోను ప్రభువుని నమ్ముకున్నా ఇంకా అతడు ఏం నమ్ముతున్నాడు తెలుసా? జ్యోతిష్యాలు నమ్ముతున్నాడు, జాతకాలు నమ్ముతున్నాడు, ముహూర్తాలు నమ్ముతున్నాడు అండి. ఎంత విచారపడి తెలుసా? ఈ దినాల్లో చాలామంది ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు కూడా జ్యోతిష్యాలు, జాతకాలు,
నమ్ముతున్నారండి. అది శాపం, అర్థం చేసుకోండి. అది శాపం, అది దానివల్ల శాపం తగులుతుంది. పోయిన వారం ఒకరు వాళ్ళ గృహానికి ఓపెనింగ్ పిలిచారు నన్ను. ఉదయం నా దగ్గరికి వచ్చేసారు, 8 గంటలు నా దగ్గరికి వచ్చారు. వచ్చి అయ్యగారు మా ఇల్లు ఓపెన్ చేయాలండి, ఎప్పుడు వస్తారు సార్ అంటే, నేను పొద్దున్న వస్తాను. లేదండి రాత్రి రావాలండి అన్నాడు ఆయన. నాకు అర్థం కాలేదు, ఎందుకు రాత్రి అంటే, మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఓనర్తో మాకు ప్రాబ్లం ఉంది, కాబట్టి మాకు నైట్ టైం ఓపెన్ చేయాలి అన్నారు. నేను అన్నాను ఓకే. అంటే బైబిల్ ఏముంటుందంటే, పిలిచిన వారి దగ్గరికి వెళ్ళాలని బైబిల్ చెప్తుంది. పిలిచిన వారి దగ్గరికి వెళ్ళాలి. పిలిచారు కాబట్టి నేను, బూను, అమ్మగారు, చిన్ను మేమందరం కలిసి ఓపెన్ చేయడానికి వెళ్ళాం. ఆ ఇంటికి వెళ్ళాం, ఓపెన్ చేసాం, బాగానే ఉంది. లక్ష్మి వాళ్ళు, బేబీ వాళ్ళు కూడా వచ్చారు, బాగానే ఉంది. ఓపెన్ చేసాం, బాగానే ఉంది. తీరా ఓపెన్ చేసినాక కిచెన్లో పెద్ద మంటలు పెడుతున్నారు. మేము ఏ గదిలోకి వెళ్తే ఆ గదిలోకి ఒక బిందు పట్టుకుని వెనకాల వస్తున్నారు. అది మూఢనమ్మకాలు. అదే నమ్మకాలు చెప్పండి, మూఢనమ్మకాలు. దాన్ని ఏమంటారంటే, దాన్ని అది భయంకరమైన శాపం అండి. దేవుని బిడ్డలు అలాంటివి చేయకూడదు. మనం దేవుని నమ్ముకొని బిడ్డలు మనం ఏం చేయకూడదు, అలాంటివి చేయకూడదు. అది మనం అనుకుంటాం, అది తిరిగి మనలే కాల్చేస్తుందండి. అది మనలను తెలియకుండానే నాశనం చేస్తుంది. అదే జరిగింది సౌలుకి ఏం జరిగింది తెలుసా? సౌలు అనుకున్నాడు, సమూయేలు చనిపోయాడండి. సమూయేలు చనిపోతే సౌలుకి దీర్ఘదర్శిగా ఉండేవాడు. అనగా దేవుడు చెప్తున్న మాటలు సౌలుకి వచ్చి సమూయేలు చెప్తూ ఉండేవాడు. ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడట్లేదు, సౌలుతో మాట్లాడట్లేదు. సమూయేలు చనిపోయాడు. తీరా సౌలు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? కర్ణ పిచాచం మాంత్రికుల దగ్గరికి వెళ్ళాడంట. మాంత్రికుల దగ్గరికి వెళ్ళాడు, అన్నాడంట, ఇదిగో మా దేవుడు నాతో మాట్లాడట్లేదు, ఒకసారి సమూయేలు పిలిస్తే నేను సమూయేలుతో మాట్లాడాలి. ఎవరితో మాట్లాడాలంట? సమూయేలుతో మాట్లాడాలి. ఇది నాలో చాలామంది సోది చెప్పించుకుంటారండి. ఏం చెప్పించుకుంటారు? సోదే. ఇలా అంటూ ఉంటారు వాళ్ళు. అవి దెయ్యాలు. ఇది చేయకూడదండి. మనం ఇది ఏం చేయకూడదు. సీమోను ఇవన్నీ చేస్తున్నాడు, గారడి సీమోను. అంటే ప్రభులోకి వచ్చిన అతని జీవితంలో మార్పు అనేది లేదండి, మార్పు అనేది లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుని జనాంగమా, చూడండి, మనము ప్రభులోకి మనం జీవించేటప్పుడు మనం బహు జాగ్రత్తగా జీవించాలని. అందుకొరకే ఫిలిప్పు ఈ సీమోను చూసి ఒక మాట అంటున్నాడండి. చూడండి, 8వ అధ్యాయం 10వ వచనము, అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఆ కొద్దివారు మొదలుకొని గొప్పవారు మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడితడే అని చెప్పుకొనుచు అతను ఏం చేశారంట? లక్ష్య పెట్టారు. ఈ గారడి సీమోను వల్లనే, ఈ గారడి సీమోనికి ఇప్పటికి ఆ ప్రాంతంలో ఇతనికి ఒక విగ్రహం ఉందంట, దేవుడు అని విగ్రహం ఉందంట గారడి సీమోనికి. ఎప్పుడైతే ఫిలిప్పు, పేతురు ఇతని ఖండించి సంఘం నుంచి వెలివేశారో, తనకు తాను దేవుడిగా ప్రకటించుకున్నాడు. హీ క్లెయిమ్ టు బి గాడ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని సంగమా, దేవుని జనాంగమా, చూడండి, ఈ వ్యక్తి తన్ను తాను దేవుడిగా ప్రకటించుకున్నాడండి. ఒక వ్యక్తి ఉండేవాడు, ఆయన పేరు చెప్పలేండి, కానీ అతను ఒకప్పుడు పాస్టర్ గారు. ఆయన పేరు ఏంటి తెలుసా? ఒకప్పుడు ఆయన పాస్టర్ గారు. దేవుడు అతని ద్వారా అద్భుతాలు జరిగిస్తున్నాడు, స్వస్థత జరిగిస్తున్న వలన ఆయన ఏమనుకున్నాడు తెలుసు? తనకు తానే దేవుడిగా మారిపోయాడు. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని జనాంగమా, చూడండి, చాలామందికి దేవుని గురించిన పరిపూర్ణమైన జ్ఞానము చాలామందికి ఉండట్లేదండి. ప్రభుని నమ్ముకున్నారు కానీ, ప్రభు దగ్గరికి వస్తున్నారు కానీ నిజమైన మార్పు ఉండట్లేదు.
నిజమైన పశ్చాత్తాపం ఉండలేదు. పర్లేదులే, ఏమైందిలే, ఒక్కసారి ఇది తీసుకుంటే ఏమైందిలే, పర్లేదులే. మళ్ళా ఏ బురదలోంచి అయితే మనం వచ్చామో మళ్ళా బురదలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏ కంపులోంచి అయితే మనం బయటికి వచ్చామో తిరిగి ఆ కంపును అంటించుకోవడానికి మనం సిద్ధపడుతున్నాం. కాబట్టి ప్రియమైన సంగమ దేవుని బిడ్డలారా, చూడండి, యేసు ప్రభువు వారిని ఒక స్త్రీ యాకోబు బావి దగ్గర కలిసిందండి. యాకోబు బావి దగ్గర కలిసిన ఈ స్త్రీ అంది యేసు ప్రభువు వారిని, ఈయన క్రీస్తు కాడా, ఈయన క్రీస్తు కాడా. చూడండి, సమరయులు కూడా దేవుని ఆరాధించేవారండి. ఈవెన్ సమరిటన్స్ వర్షిప్ గాడ్. కానీ సమరయులు ఆరాధించే పద్ధతి వేరు, యూదులు ఆరాధించే పద్ధతి వేరు. చూడండి, వీరు ఏమనుకునేవారు తెలుసా? సమరయులు ఏమనుకునేవారంటే గేరేజు కొండ మీద ఆరాధిస్తేనే దేవుని ఆరాధిస్తున్నట్లు. యూదులు అనుకునేవారు యెరూషలేములో ఆరాధిస్తే దేవుని ఆరాధిస్తున్నట్లు. కానీ ప్రభు అంటున్నమాట కాదు, దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. దేవుని ఎలా ఆరాధించాలి? ఆత్మతో సత్యముతో. దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలండి. చూడండి, దేవుని కానిది, దేవుడు లేకుండా ఏదైతే మనం జీవిస్తామో అది మనుషుణ్ణి అపవిత్రంగా మారుస్తుందండి. చూడండి, చాలా పర్యాలు మనుషుల్లో కొన్ని రకాల ముసుగులు ధరిస్తారండి. ముసుగులు ధరిస్తారు. రకరకాల ముసుగులు ఉంటాయి చాలామందికి. మంచి అని ముసుగు ఉంటుంది కొందరికి, పైకేమో మంచిగా ముసుకుంటుంది, లోపల వారికి అంతా ఎలా ఉంటుంది? అసూయ, ద్వేషము, కలహరం, మత్సరము, క్రోధము. హేరోదు అని ఒక వ్యక్తి ఉన్నాడు. హేరోదు బాప్తిస్మ యోహాను అనే ఒక సేవకుడు అంటే చాలా ప్రేమించేవాడు. చూడండి, మార్క్సు వార్త 6వ అధ్యాయము 20 వచనం చూడండి. మార్క్సు వార్త 6వ అధ్యాయం 20 వచనం చదవండి. హేరోదియా ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధునగు మనుషుడని హేరోదు ఎరిగి. చూడండి, ఇక్కడ హేరోదుకి తెలుసు. ఏం తెలుసో తెలుసా? యోహాను మంచివాడని తెలుసు, నీతిమంతుడని తెలుసు, పరిశుద్ధుడని తెలుసు. ఇవన్నీ తెలిసిన అతడు యోహాను చంపేశాడంట. యోహాను ఏం చేశాడు? చూడండి, మనుషుడు ఎప్పుడు కూడా మంచి నమ్మడండి. మనుషుడు ఎప్పుడు కూడా చెడునే నమ్ముతాడు. దేని నమ్ముతాడు మనుషుడు? చెడుని, అబద్ధాలే నమ్ముతారు మనుషులు. నిజం ఎప్పుడు నమ్మరు. నిజం చెప్పండి, నిజం చెప్పిన వాడికి మనుషులు లోకువ. అబద్ధాలు చెప్పారనుకోండి, ఎంత ఎక్కువ అబద్ధాలు చెప్తే అంత గొప్పోడు. ఎంత ఎక్కువ అబద్ధాలు చెప్తే, ఇప్పుడు మనుషులు అబద్ధాలు ఎక్కువ నమ్ముతారా, నిజాలు ఎక్కువ నమ్ముతారా చెప్పండి? రాజకీయ నేతలు చూడండి, వాళ్ళు ఏం చెప్తారు? అబద్ధాలు చెప్తారు. అబద్ధాలే నమ్ముతారు మనుషులు. నిజం చెప్తే నిజం నమ్ముతారా? నిజం నమ్మరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఇక్కడ హేరోదు కూడా తెలుసు. హేరోదుకు యోహాను మంచివాడని తెలుసు. కానీ అతడు ఏం చేశాడో తెలుసా? మనస్సాక్షి అనే ముసుగును అతడు ధరించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని పర్యాయాలు చూడండి, మన జీవితాల్లో మనము దేవుని బిడ్డలుగా మనం జీవించేటప్పుడు దేవుని యొక్క కృపను మనం అర్థం చేసుకోలేదనుకోండి, ఒకవేళ మనము గర్వంతో నింపబడ్డామనుకోండి, గర్వం అనేది మన జీవితాలను నాశనం చేస్తుంది. నెబుకద్నెజర్ ఒక రాజు ఉన్నాడు. నెబుకద్నెజర్ రాజు ఒక మహాపట్నాన్ని కట్టించాడు. నెబుకద్నెజర్ రాజు ఆ బబులోను మహాపట్నాన్ని చూచి అనుకున్నాడు, ఇది నేను కట్టించిన పట్నము కాదా, ఇది నా పట్నం కాదా అనుకున్నప్పుడు ప్రభు అన్నాడు, ఓరి వెర్రివారా. దేవుడు ఏం చేశాడంట? నెబుకద్నెజర్ని పశువుగా మార్చేశాడు. చూడండి, whenever a person become pride, God will turn him as an animal. దేవుడు ఆ వ్యక్తిని ఏం చేస్తాడంట? పశువుగా మార్చేస్తాడు. గర్వించకూడదు. మనము గర్వించకూడదండి. ఈ గారెడు సీమోను కూడా గర్వించాడండి. సామెతలు 6వ అధ్యాయం 16వ వచనం చూడండి. దేవునికి 6 విషయాలు దేవుడు ఆయన
యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు, 7 ఆయనకి ఏహేము. అవేమనగా అహంకార దృష్టి. ఏంటి చెప్పండి? దేవునికి ఇష్టం లేని చెప్పండి, అహంకార దృష్టి. కొందరికి వారి గర్వం అంతా కళ్ళలోనే ఉంటుందండి. ఎక్కడ ఉంటుంది చెప్పండి? కొందరికి చాలా వారి గర్వం అంతా ఎక్కడ ఉంటుందంట? వారి కంటిలోనే ఉంటుంది. వారి గర్వం అంతా కంటిలో చూపిస్తారు, కంటి ద్వారా చూపిస్తారు. కొందరు అంటారండి కళ్ళుతో చెప్పేస్తామంటారండి కొందరు. అహంకార దృష్టియు, కలలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దురాలోచనలు యోచించు హృదయము, కీడు చేయుటకు త్వరపడు పరుగులెట్టు పాదములు, లేని వాటిని పలుకు అబద్ధములు, సాక్షియు, అన్నదములో జగడము పుట్టించు వాడును. వీరందరూ దేవునికి ఎవరు తెలుసండి? దేవునికి ఏహ్యమైన వారు, దేవునికి ఇష్టం లేని వారు. అలాగే సామెతలు 8:13 చూడండి. సామెతలు 8:13. 8:13 సామెతలు 8:13. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకునుటయే, గర్వమును అహంకారమును దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. చూడండి, దేవునికి ఇవన్నీ అసహ్యములు అంటండి. గర్వమును అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు, ఇవన్నీ దేవునికి ఇష్టం ఉండవండి. దేవుడు వాటిని అసహించుకుంటాడు. ఒకవేళ అలాంటి వారు చేసిన ప్రార్థన దేవుడు విండు. మన అహంకారం ఉండి కుటిలమైన కుటిలమైన మాట్లాడి తెలుసా? కొందరు ఏం చేయాలి, అక్కడికి గిల్లేస్తారు. అక్కడికి గిల్లేసి వచ్చి సేమ్ తెలియని నంగనచ్చలు ఉంటారంట. పెట్టడం అంతా పెట్టేస్తారు, మంట పెట్టేస్తారు, అగ్గి పెట్టేస్తారు, కాల్ చేస్తారు, అన్ని కాల్చి ఏం చేస్తారంట? ఏం తెలియనట్టుగా. అహంకార దృష్టి, కలలాడు నాలుకయు నాకు అసహ్యము. అలాగే సామెతలు 21:4 చూడండి. సామెతలు 21:4. అహంకార దృష్టియు, గర్వ హృదయమును, భక్తిహీనుల క్షేమమును పాప యుక్తములు. అహంకార దృష్టియు, గర్వ హృదయమును, భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు. కాబట్టి ప్రియమైన సంగమ దేవుని బిడ్డలారా, చూడండి, ఒకవేళ గర్వంతో నింపబడిన వ్యక్తి తన్ను తాను గొప్పగా ఎంచుకుంటాడండి. ఆ వ్యక్తిలో తగ్గింపు అనేది ఉండదు. ఇక్కడ గారెడు సీమోనికి గర్విష్ఠుడిగా ఉన్నాడు, గర్వంతో నింపబడ్డాడు. అతడు తను తగ్గించుకోలేదండి. యేసుప్రభువు ఒక ఉపమానం చెప్పాడు. లూకా సువార్త 18:9 తమకు తామే నీతిమంతులనుకొని కొందరితో ఆయన ఉపమానము చెప్పాను. చాలా పర్యాలు చాలామంది అనుకుంటారు నేను చాలా మంచోడినండి, నేను చాలా గొప్పోడినండి అని. ఎవరి డబ్బా వాళ్ళు కొట్టుకుంటారండి, ఎవరి డబ్బా వాళ్ళు కొట్టుకుంటారు. మన డబ్బా మనం కొట్టుకోకూడదు, మంచోళ్ళని మన గురించి మనం చెప్పుకోకూడదు. We should not tell about ourselves. కాబట్టి ఫిలిప్పు దేవుని వాక్యం బోధిస్తున్నప్పుడు, పరలోక రాజ్యం గురించి ఫిలిప్పు బోధిస్తున్నప్పుడు, ఇక్కడ ఈ గారెడు సీమోను బాప్తిజం పొందాడు. బాప్తిజం పొందాడు. ఎనిమిదవ వచనం అపోస్తల కార్యం 8:7 చూడండి. 8:7 అపోస్తల కార్యం 8:7 చూడండి. అనేకులు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలి. చూడండి, ఇక్కడ ఫిలిప్పు వాక్యం బోధిస్తున్నప్పుడు అనేకులకు పట్టిన అపవిత్రాత్మలు ఏం చేయబడ్డాయంట? వారిని వదిలి. చూడండి, ఎప్పుడైనా ఒక క్రీస్తు సందేశం ప్రకటించబడుతున్నప్పుడు వ్యక్తుల యొక్క జీవితాల్లో విడుదల వస్తుంది. ఇప్పుడు ఈ గారడి సీపును అన్నీ చేయగలుగుతున్నాడు, కానీ ఇది చేయలేకపోతే దెయ్యాలు పట్టిన వాడిని వెలగొట్టలేకపోతున్నాడు అంట. ఇప్పుడు ఆయనకి ఏం కావాలంట? దెయ్యాలు వెలగొట్టే శక్తి కావాలంట. దెయ్యాలు వెలగొట్టే శక్తి. ఇతని ఎవరివ్వాలి ఆ శక్తి? ఈయనకి మారు మనసు లేదు, పాపక్షమాపణ లేదు, జీవితంలో మార్పు చెందలేదు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి విశ్వాసము రక్షించదండి. చూడండి, సీమోను బాప్తిజం పొందాడు. సీమోను ఫిలిప్పుతో వెళ్ళాడు,
ఫిలిప్పుతో ఉన్నాడు, సేవలో పాల్గొన్నాడు, కానీ అతనికి మారు మనసు అనేది లేదండి. మారు మనసు లేదు. చూడండి, చాలా పర్యాలు మనము ప్రార్థన చేస్తాం, మన ప్రార్థన దేవుడు వింటలేదు. కారణం ఏంటో తెలుసా? మనకి దేవునికి మధ్యన ఒక గోడ అడ్డుగా ఉందండి. కాబట్టి ఈ సమయంలో మనం తెలుసుకోవాల్సింది, మనము ఏ విధంగా ప్రభువులో మనం ఎదగాలి. దేవుని గురించి అతడు తప్పు ఆలోచన కలిగి ఉన్నాడు. రెండోది, అతడు పాపాన్ని గురించి తప్పు ఆలోచన కలిగి ఉన్నాడు, పాపం గురించి తప్పు ఆలోచన కలిగి ఉన్నాడు. మూడోది, దేవుని ఆత్మ గురించి అతడు తప్పు ఆలోచన కలిగి ఉన్నాడండి. తప్పు ఆలోచన, డబ్బులతో దేవుని ఆత్మను కొనాలనుకున్నాడు. హీ వాస్ థింకింగ్ దట్ హీ క్యాన్ బై స్పిరిట్ విత్ మనీ. డబ్బుతో ఏం కొనాలనుకున్నాడు? దేవుని ఆత్మ. ఒకరోజు వైఎంసీలో పాస్టర్స్ మీటింగ్ అవుతుంది. ఒక 6-7 సంవత్సరాల క్రితం వైఎంసీలో పాస్టర్స్ మీటింగ్ పెట్టినప్పుడు సుమారు ఒక 150 మంది పాస్టర్స్కి నేను టీచింగ్ చేస్తున్నప్పుడు ఒక 10 మంది భోజన టైంలో 1 గంటకి పైకి వచ్చేసి అక్కడ నుంచొని నేను ఎప్పుడు ఆమెను చెప్తానని ఎదురు చూస్తున్నారు. ప్రార్థన అయిపోయింది. ఆ 10 మంది వచ్చే నా ముందుకు వచ్చి అంటున్నారు, అయ్యగారు మా కోసం ప్రార్థించండి అన్నారు. ఎందుకమ్మా ప్రార్థించేయాలంటే, మాకు ఆత్మ కావాలండి. మాకేం కావాలి? మాకు ఆత్మ కావాలి, ట్రాన్స్ఫర్ కావాలండి. అంటే, అమ్మ ఆత్మనిచ్చే శక్తి నా దగ్గర లేదు. అప్పుడు రాజుగారు ఉంటారు కదా, రాజుగారిని అడిగాను, రాజుగారు ఏంటంటే ఆయన చెప్పారు, కింద ఒక ఆయన ఉన్నాడండి, ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం అన్నీ పెట్టి ఆత్మను అమ్ముతున్నాడండి. ఏం అమ్ముతున్నాడంట? ఆత్మలు అమ్ముతున్నాడు. పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నాడంట? చూడండి, పరిశుద్ధాత్మను అమ్మలేం, పరిశుద్ధాత్మ మనం కొనలేం. పరిశుద్ధాత్మను అమ్మే అధికారం కానీ పరిశుద్ధాత్మ కొనే అధికారం ఎవరికి లేదండి. ఇక్కడ గారడి సీమోను కూడా దేవుని ఆత్మను కొనాలనుకున్నాడు. హీ వాంట్ టు బై ద స్పిరిట్. నో మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్ హ్యావ్ ద అథారిటీ టు బై ద హోలీ స్పిరిట్. ఎవరికి లేదండి అధికారం, ఎవరికి ఆ శక్తి లేదండి. ఇక్కడ ఇతడికి పరిశుద్ధాత్మ గురించి తప్పుడు ఆలోచన కలిగి ఉన్నాడండి. రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చూడండి. రోమా 8:9 చూడండి. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. అంటే శరీర స్వభావం అంటే గలతి రాసిన పత్రికలో ఉంటుంది. శరీర స్వభావం అంటే ఏంటి? గలతి రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చూడండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, మితములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటులు మొదలైనవి. ఇవి శారీరక స్వభావం. ఒకవేళ దేవుని ఆత్మ మనలో ఉంటే మన ఆత్మ స్వభావం గలవారమే కానీ శరీర స్వభావం గలవారు మాత్రము కామండి. కాబట్టి ప్రియమైన సంగమ, ప్రియ దేవుని జనాంగమ, ఈ సమయంలో ఇక్కడ యేసుప్రభువు వారు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ సమరయులు ఉన్నారు, యూదులు ఉన్నారు. కానీ ఇద్దరు కూడా ఒకరంటే ఒకరు పడదు. ఇద్దరు ఆరాధించేది దేవుణ్ణే. ఇద్దరు ఆరాధించేది ఏమని చెప్పండి? ఇద్దరు ఆరాధించేది ఆ దేవుణ్ణే. కానీ ఇద్దరికి ఒకరంటే ఒకరు పడదు. నిజమే. చూడండి, చాలా చర్చిలు ఉంటాయి. ఒక చర్చ్ అంటే ఇంకో చర్చి పడదు, ఒక చర్చ్ అంటే ఇంకో చర్చికి పడదు. దాని అర్థం ఏంటో తెలుసా? వారు బైబిల్ని అర్థం చేసుకోలేకపోవడం వల్ల. మనకి ఎవరు పోటీ కాదు, మన ఎవరికి పోటీ కాదు. మన ఎవరికి చూడండి, భూలోకంలో ఉన్న సంఘాలన్నిటికీ రాజు ఎవరు? యేసుప్రభువు వారు. జీసస్ ఈజ్ ద కింగ్ ఫర్ ఆల్ చర్చెస్ ఇన్ ద వరల్డ్, యూనివర్సల్ చర్చెస్. కాబట్టి ఇక్కడ సమరయులు ఆరాధించే దేవుడు ఆ దేవుడే, యూదులు ఆరాధించే దేవుడు ఆ దేవుడే. కానీ ఒకరంటే ఒకరికి పడదు. ఆ ప్రభు అంటాడు,
అమ్మ, ఒక కాలం వస్తుంది, ఆ కాలమున నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, చూడండి, చాలా పర్యాయాలు మన దేవుని యొక్క ఆత్మను సరిగా అర్థం చేసుకోలేకపోతున్నామండి. దేవుని యొక్క కార్యాలు డబ్బులతో కొనాలనుకుంటామండి. డబ్బులతో అద్భుతాలు చూడాలనుకుంటాం. డబ్బులు పెట్టి అద్భుతాలు కొనాలనుకుంటామండి. ఈ దినాల్లో చాలామంది స్వస్థత కోసం డబ్బులు తెచ్చిస్తారు. పాస్టర్లు అలా తయారయ్యారు. ఏంటంటే స్వస్థత, కానుకలు పంపిస్తే మీకు స్వస్థత వస్తాయి. చూడండి, స్వస్థత దేవుడు చేస్తాడు. స్వస్థత చేసేవాడు దేవుడు, అద్భుతాలు చేయువాడు దేవుడండి. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈ సీమోను జీవితంలో మార్పు అనేది లేదు. బాప్తిజం పొందాడు, కానీ తన జీవితంలో మార్పు అనేది లేదు. కనుక అతనికి ఏమైంది తెలుసా? చివరికి అతడు నరకానికి వెళ్ళిపోయాడంట. ఎక్కడికి వెళ్ళిపోయాడు? నరకానికి వెళ్ళిపోయాడు. నమ్మాడు. బైబిల్ ఏముంటుందో తెలుసా? బైబిల్ ఏముంటుందో చూడండి. అపోస్తల కార్యము 8వ అధ్యాయంలో ఏముంటుందో చూడండి. 13వ వచనంలో, అప్పుడు సీమోను కూడా నమ్మాడంట. సీమోను కూడా యేసు ప్రభువుని నమ్మి బాప్తిజం పొంది ఫిలిప్పును అయ్యగారు ఎక్కడికి వెళ్ళినా అయ్యగారు వెనకాల వెళ్ళిపోతూ ఉండేవాడు. కానీ అతని జీవితంలో నిజమైన మారు మనసు అనేది లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, చూడండి, ఈ సమయంలో మీరు ప్రభు దగ్గర రావాలి. ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుని అడగాలి. ఒకటి, దేవుడు ఏమై ఉన్నాడో మీరు తెలుసుకోవాలి. దేవుడు ఎవరు? రెండోది, రక్షణ అంటే ఏమిటి? ప్రభుని అంగీకరించిన తర్వాత మనం ఎలా జీవించాలి, ఏ విధంగా బ్రతకాలి, మన చెడు వ్యసనాలు మానేయాలి, పాపపు ఆలోచనలన్నీ విడిచిపెట్టాలి. మూడోది, దేవుని ఆత్మ గురించి సరైన ఆలోచన ఉండాలి. నాలుగోది, పాపాన్ని గురించి సరైన దృక్పథము ఉండాలి. పేతురు అన్నాడు చూడండి, 22వ వచనము 8:22లో పేతురు గారు అంటున్న మాట చూడండి. కాబట్టి చెడుతనం మానుకొని మారు మనసు నొంది ప్రభుని వేడుకునుము, ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమింపబడవచ్చును. ప్రభు చెప్తున్న మాట ఏంటి తెలుసా? ప్రభు చెప్పిన మాట, ఈ చెడుతనం మానుకో సీమోను, మారు మనసు పొందు, ప్రభుని వేడుకో, ఒకవేళ నీ హృదయ ఆలోచన దేవుడు క్షమిస్తాడేమో. ఒకవేళ ఈ సమయంలో ఇదే మాట ప్రభు మనతో కూడా చెప్తున్నారు. ఒకవేళ ఇంకా చెడుతనంతో జీవిస్తున్నారేమో, ప్రభుని అంగీకరించిన, ప్రభులో బ్రతుకుతున్న, బాప్తిజం పొందిన ఇంకా చెడుతనం ఉందేమో, ఇంకా పాపపు ఆలోచనలో జీవిస్తున్నారేమో. ప్రభు చెప్తున్న మాట, ఈ చెడుతనం మానుకొని మారు మనస్సు పొంది ప్రభుని వేడుకోండి, అప్పుడు నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును, నీవు ఘోరమైన దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్లుగా నాకు కనబడుచున్నదని చెప్పెను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డ, కుమార్తె, కుమారుడా, ఈ సమయంలో ఒకవేళ ఏవైనా ఇంకా మీ హృదయంలో, మీ జీవితాల్లో ప్రభువుకి ఇష్టం లేని ఉన్నావేమో, వాటిని ప్రభు దగ్గర మీరు ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఒప్పుకొని దాన్ని మీరు విడిచిపెట్టాలి. ప్రార్థన చేద్దాం.